హలో హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు JR7 మీడియా నేను మీ యాంకర్ జాస్మిన్ సో ప్రస్తుతం మనందరం చూస్తున్నాం నైట్ నుంచి ఒక వీడియో అయితే ఫుల్ వైరల్ అవుతుంది అది మీకు అందరికీ తెలుసు సో డాకు మహారాజు సక్సెస్ఫుల్ మీట్ లో బాలయ్య గారు వేసిన చిందులు అంతా ఇంత కాదండి సో మనందరం చూస్తున్నాము ఏంటి అనంటే ఇక్కడ డాన్స్ గురించి చెప్పాలంటే చాలా వరకు అందరూ బయట అనుకుంటుంది ఏంటి అనంటే ఏంటి అసలు డాన్స్ ఏంది అక్కడ ఆపోజిట్ లో ఉన్న తను ఏదైతే ఐటమ్ సాంగ్ చేసిరో డాకు మహారాజులో సాంగ్ పైన తనతోనే సేమ్ అదే సాంగ్ కి అక్కడ సక్సెస్ఫుల్ మీట్ లో ఇద్దరు అంటే వెళ్ళి ఒక 2 స్టెప్స్ వేస్తున్నారు అక్కడ పార్టీలో 2 స్టెప్స్ వేస్తున్నప్పుడు బాలయ్య గారు వచ్చేసి చాలా వల్గర్ గా కొంచెం డాన్స్ స్టెప్స్ అయితే చేసినారు అది మీరు అందరూ చూస్తున్నారు దీన్ని బట్టి చాలా వరకు అందరికి అనిపించింది ఏంటంటే కొంచెం అలా చేయకుండా ఉంటే బాగుండేది ఎందుకంటే అటువైపు అమ్మాయి ఉంది కాబట్టి తను చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతుంది అమ్మాయి ఫేస్ లోనే తెలుస్తుంది చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతుంది అని చెప్పేసి సో కాకపోతే నేనేం చెప్తానంటే మరి బాలయ్య గారికి కొంచెం ఏమంటారు ఓపెన్ గా చెప్పాలంటే కొంచెం డ్రింక్ ఎక్కువైపోయి లేదంటే ఆ హ్యాపీనెస్ లో చాలా అంటే హ్యాపీగా ఉన్నారు సక్సెస్ఫుల్ మీట్ అంటే ఆబ్వియస్లీ హ్యాపీగానే ఉంటారు సో ఆ సంతోషంలో మునిగి తేలిపోతూ అలాంటి స్టెప్పులు వేశారు దీన్ని నేనైతే సమర్థించట్లేను ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ప్రీవియస్ లో గుడ్ టచ్ ఏంది బ్యాడ్ టచ్ ఏంది అని చూపించిన వీలే ఈ రోజు రియాలిటీకి వచ్చేసరికి మరి గుడ్ టచ్లు బ్యాడ్ టచ్లు గుర్తుకు రాలేదేమో ఐ డోంట్ నో ఎందుకంటే నార్మల్ గా ఇప్పుడు ఐటమ్ సాంగ్ అనుకుంటే సినిమాలో సాంగ్ కాబట్టి ఆ స్టెప్పులు ఎలా ఉన్నా కాబట్టి అది మూవీ కాబట్టి జనాల్ని ఎంటర్టైన్ చేయడానికే వాళ్ళు వస్తారు కాబట్టి ఇట్స్ ఏ స్క్రిప్ట్ అని చెప్పేసి ఎవరైనా అనుకుంటారు అనిపిస్తుంది కాకపోతే ఇది రియాలిటీ కదా ఎంతకైనా చూసుకుంటే సక్సెస్ఫుల్ మీట్ అంటే అదేమో ఒక స్క్రిప్ట్ కాదు ఏది కాదు మనమేంటి ఒరిజినల్ అనేది అక్కడ ఉంటది కదా సో అక్కడ మీరు ఆ స్టెప్ లో నాకు తెలిసి ఆ ఐటమ్ సాంగ్ లో కూడా ఆ స్టెప్పులు లేవనుకుంటా నిజం చెప్తున్నా ఆ ఐటమ్ సాంగ్ లో కూడా అంత ఘోరంగా లేవు మరి ఏంటి అంటే ఇక ఆనందం ఉండొచ్చు కానీ మనకు కనిపించాలి కదా తల్లెవరో పిల్లెవరో తెలవాలి అని చెప్పేసి అంటారు కదా మనం తాగినా గానీ సో దీనైతే నేను ఏమంటున్నానంటే కరెక్ట్ అని నాకైతే అనిపించట్లేదు ఎందుకంటే అలా స్టెప్లు వేసి ఉండకూడదు ఎందుకంటే అమ్మాయిల మనోభావాలు దెబ్బతీసే విధంగానే ఆ వీడియో అయితే ఉంది ఆ డాన్స్ ఆ చిందులు విందులు అయితే అలాగే అనిపించాయి మీరు సక్సెస్ఫుల్ పార్టీ చేసుకుంటున్నారు చేసుకోండి హ్యాపీ అందరికీ సంతోషమే కాకపోతే వేసే డాన్సులు కానీ అది మన రియాలిటీ ఏందో చూపిస్తుంది కాబట్టి ఆ రియాలిటీలో మీరు అలా చిందులు వేయడం అలా ఒక అపోజిట్ లో అమ్మాయి ఉంది కాబట్టి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అంత వల్గర్ గా డాన్స్ చేయడం అయితే కరెక్ట్ అని ఎవరికి అనిపించట్లేదు ఈ స్టెప్ లో ఇదైతే ఇంటెన్షనల్ గా చేసినారు అని చెప్పేసి కూడా ఎవ్వరు అనట్లేరు నేనైతే ఇది ఇంటెన్షనల్ గా చేసినారు అని చెప్పేసి అసలే అనట్లేను ఆనందంలో ఏం చేస్తున్నారో కూడా అర్థం కాలేదు బట్ ఆనందంలో కూడా మనకి కొంచెం వర్క్ చేయాలి అని చెప్పేసి నేను అంట ఎందుకంటే ఇది చాలా మందికి వీడియోలు బయటకు వస్తే చాలా మంది జనాలు చూస్తారు కాబట్టి సో వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరంగా అనిపించింది ముఖ్యంగా ఆడవారికి అయితే ఏం నచ్చలేదు కాబట్టి సో ఇలాంటివి నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా చూసుకుంటారు అని చెప్పేసి అనుకుంటున్నాం ఎందుకంటే జనాలకు కూడా ఎవరికి నచ్చలేదు హ్యాపీనెస్ ఉండాలి సంతోషం ఉండాలి కానీ సంతోషంలో కూడా మనం ఏం చేస్తున్నాం అన్న కాన్షియన్స్ కూడా కొంచెం ఉంటే బెటర్ అది ఎవరికైనా ఎందుకంటే మనం చేసే ప్రతి ఒక్క అనాలిసిస్ వీడియోలో ప్రతి ఒక్క దాన్ని బట్టి మనం లాస్ట్ లో ఏదో ఒకటి నేర్చుకోవాలి అని చెప్పేసి నేను అంటా కదా ఒకటే చెప్తున్నా ఈ వీడియోని బట్టి సంతోషం ఉన్నా ఆనందం ఉన్నా ఓకే కొంతమంది ఓవర్ ఎక్స్ప్రెస్ చేసే వాళ్ళు ఉంటారు కానీ సంతోషం ఉన్నా ఏది ఉన్నా కానీ అందులో కూడా కొంచెం కాన్షియస్ లో ఉండాలి అని చెప్తాను లేకపోతే ఇలాంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే ఎవరికి నచ్చలేదు కాబట్టి ఇంకోసారి ఇలాంటివి రిపీట్ అవ్వవు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను అండ్ ఆల్ ది బెస్ట్ బాలయ్య గారు